అపర్ణ ఇప్పుడే తన కాలేజ్ ముగించుంటుంది. ఆమెకి పాత వస్తువుల్ని కలెక్ట్ చేయడం, దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పెద్దదైన తర్వాత తను ఆర్కియాలజిస్ట్ అవ్వాలని అనుకుంది. ఆర్కియాలజిస్ట్ అంటే పురాతన వస్తువుల గురించి తెలుసుకోవడం. ఆమెకి పాత ప్రదేశాలకి వెళ్ళడం చాలా ఇష్టం, మ్యూజియంకి వెళ్ళడం కూడా ఇష్టం. ఆమె కాలేజ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, కానీ ఆమె కాలేజ్ ఉంది అని అబద్ధం చెప్పి తన తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటి చోట్లకే వెళ్ళేది. ఒకరోజు ఆమె ఇంటర్నెట్లో పాత ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకి సిటీ వదిలి కొంచెం దూరంలో ఉన్న ఒక పాత బంగ్లా గురించి తెలిసింది. అది పాడుబడి ఉండలేదు, అది హాంటెడ్ అని చెప్తున్నారు. హాంటెడ్ అని వినగానే తను భయపడ్డం మానేసి చాలా ఎక్సైటెడ్ అవుతుంది. ఆమె నిర్ధారించింది రేపటికి ఆ ప్రదేశానికి వెళ్ళాలని. మరుసటి రోజు అపర్ణ ఒక టాక్సీ బుక్ చేసి సిటీలో నుండి అడవికి బయలుదేరింది. అపర్ణ ఆ అడవిలోకి వెళ్ళింది. అది ఒక భయంకరమైన అడవి. చిన్నదిగా ఆ అడవిలోకి వెళ్ళడానికి ఒక దారి. ఆ అడవి ఎంత చీకటిగా ఉందంటే వెలుతురు కూడా చాలా కష్టపడే భూమి మీద పడుతుంది. అపర్ణకి ఇప్పుడు కొంచెం భయం మొదలైంది. ఆమె మెల్లిమెల్లిగా అడుగు పెడుతూ నడిచింది. చాలా చీకటైన అడవి, అన్ని చోట్ల చీకటిగానే ఉంటుంది. అడవిలో ఉన్నట్టుండి ఏదో శబ్దాలు కూడా వినపడతాయి. అవన్నీ కలిసి ఆ చీకటిని ఇంకా భయంకరంగా మార్చింది. అపర్ణ అదే దారిలో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏదో పొద కదిలినట్టు ఆమె కనిపించింది. ఈసారి అపర్ణ చాలా భయపడింది. ఆమె దాన్ని చూస్తూ భయపడి నిలబడి ఉన్నప్పుడు వెంటనే వెనకటి నుండి ఎవరో పట్టుకున్నారు. దాన్ని చూసి భయపడి ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు చాలా విచిత్రమైన ఒక అవ్వ నిల్చునుంటుంది. ఆమె నల్లటి చీరను కట్టుకుని ఉంటుంది. ఆమె నిల్చుకోవడం కుదరక ఒక కర్రని పట్టుకుని నిల్చునుంటుంది. ఎవరమ్మా నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? అవ్వ, నా పేరు అపర్ణ. నేను ఆ పాడుపడ్డ బంగ్లా ఎక్కడుందని వెతుకుతూ వచ్చాను. పాత పాడుపడ్డ బంగ్లా అని చెప్పగానే ఆమె మొహం మారిపోతుంది. పాత బంగ్లానా? నీకు నీ ప్రాణం మీద అసలు ఆశ లేదా? ఎందుకు? అలా ఆ ఇంట్లో ఏముంది? రహస్యాన్ని రహస్యంగా ఉంచు, లేదంటే నువ్వే ఒక రహస్యం అయిపోతావు. నేను నీకు అర్థం చేయడానికి ప్రయత్నించాను, మిగతావన్నీ నీ ఇష్టం. అలా చెప్పి ఆ అవ్వ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అపర్ణ ఒక నిమిషం అక్కడే నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ అవ్వ నన్ను అక్కడికి వెళ్లకుండా ఎందుకు ఆపింది? అందరూ చెప్పిన విధంగా ఇది హాంటెడ్ హౌసేనా? లేదా ఈ పాత బంగ్లా మీద ఊరి వాళ్ళంతా చేరి ఏదైనా కథ అల్లుతున్నారా? ఇలా అంతా ఆలోచిస్తుంది. ఇలా చాలా కన్ఫ్యూజన్స్తో ఆమె అక్కడే నిలబడింది. చివరికి తను ఆ పాత బిల్డింగ్ చూడాల్సిన ఆ ఆశే తనని మళ్ళీ ప్రేరేపించింది. మళ్ళీ ఆమె ధైర్యంగా ఆ పాత ఇంటి వైపు వెళ్ళింది. కొంచెం దూరంలోనే ఆమెకు ఆ పాత ఇల్లు కంట్లోకి పడింది. చూడ్డానికి ఆ ఇల్లు చాలా పాతగానే ఉంటుంది. అది కూడా అడవికి మధ్యలో ఉండడం వల్ల చాలా భయంకరంగా కూడా ఉంటుంది. అపర్ణ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ళింది. ఆమె ఆ తలుపులకి పక్కనగా వెళ్ళి మెల్లిగా ఆ తలుపుని ఒక చేత్తో తోసింది. అపర్ణ సరే అని ఆ రూమ్ లోపలికి వెళ్ళేటప్పుడు లోపలున్న అన్ని దప్పిలాలు ఒక్కసారిగా ఎగురుతూ వచ్చాయి. ఒక నిమిషం అపర్ణ హార్ట్ బీట్ పట్ అని అంటుంది. ఆమెకి కొంచెం సమాధానంగా ఉంటుంది. ఆ పాత బంగ్లాకి వెళ్ళింది. అక్కడ కూడా చాలా భయంకరంగానే ఉంటుంది. అపర్ణ మెల్లిమెల్లిగా ఆ బంగ్లాని చూడడం మొదలుపెట్టింది. ఆ బంగ్లా ఏమో పాతదే, కానీ కట్టేటప్పుడు చాలా నాజూక్గా కట్టి ఉంటారు. పూర్తిగా అన్నిటినీ శుద్ధం చేసిన తర్వాత అపర్ణ అనుకుంటుంది, ఆ అవ్వ అనవసరంగా నన్ను భయపెట్టింది. ఎంతసేపటి నుండి నేను ఈ రూమ్లో ఉన్నాను, నాకైతే ఏమీ అవ్వలేదే. ఓకే, ఈ రోజు ఎలాగో బాగుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడే ఆలస్యమైంది. అలా అని అపర్ణ అక్కడ బయటికి వెళ్ళాలని నిర్ధారించినప్పుడు వెనక వైపు ఏదో పడినట్టుగా శబ్దం వినపడింది. ఆమె సరే అని వెనక్కి తిరిగి చూసినప్పుడు రాయితో చేసిన ఒక బొమ్మ. దాని ఒక కళ్ళు అందమైన ఒక రాయితో చేయబడింది. కానీ ఇంకో కంట్లో ఉన్న ఒక రాయి ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఆ బొమ్మ చూడ్డానికి చాలా పాతగా ఉంటుంది, చూడ్డానికి చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. కానీ అపర్ణకి పాత వస్తువులంటే చాలా నచ్చుతాయి కదా, అందువల్ల ఆమెకు ఆ బొమ్మని చూడగానే చాలా నచ్చుతుంది. అరే, ఈ బొమ్మ చాలా అందంగా ఉందే. ఎవరూ అస్సలు ఆలోచించరు ఆ కాలంలో రాయితో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయని.
దీన్ని నేను నాతోనే పెట్టుకుంటాను. అపర్ణ తన బ్యాగ్ని ఓపెన్ చేసి ఆ బొమ్మని తన బ్యాగ్లోకి పెట్టుకుంది. అప్పుడు ఆ బొమ్మకి ఒక్క కళ్ళు మాత్రం మెరుస్తూ కనపడింది. ఆ బొమ్మని బ్యాగ్లో పెట్టుకుని అపర్ణ అక్కడి నుండి బయలుదేరింది. ఇంటికి రాగానే అపర్ణ ఆ బొమ్మ గురించి ఎవరితోనూ చెప్పలేదు. నైటు పడుకునేటప్పుడు ఆ బొమ్మని బ్యాగ్లో నుండి తీసింది. ఒకటి చేస్తాను, ఈ బొమ్మని ఎవరైనా ఇంట్లో చూశారంటే విసిరేసిరండి. అందువల్ల నేను ఈ బొమ్మని నా డ్రాలో పెడతాను. అలా చెప్పి అపర్ణ తన డ్రాని ఓపెన్ చేసి అంతలో ఆ బొమ్మని తీసుకుంటాడు. నైట్ అయ్యేసరికి ఆ డ్రా తానుగా ఓపెన్ అవుతుంది. దాంట్లో పెట్టిన ఆ బొమ్మ లేచి కూర్చుంటుంది. ఆ చీకటిలో తన కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఆ బొమ్మ మెల్లిమెల్లిగా అపర్ణ పక్కకొచ్చింది. దాని తర్వాత అపర్ణ పక్కనే పడుకుంటుంది. మరుసటి రోజు ఆమె అపర్ణ రూమ్ని క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడున్న ఆ బొమ్మను చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అరే, ఇదేంటి, చూడ్డానికి ఒక బొమ్మలా కనపడుతుంది, కానీ రాయితో కూడా ఎవరైనా బొమ్మలు చేస్తారా? అప్పుడు అపర్ణకి నిద్ర మెలకు అయ్యి తను చూసినప్పుడు పనివాళ్ళు ఆ బొమ్మని పట్టుకుని ఉంటారు. వెంటనే వాళ్ల దగ్గర ఉన్న బొమ్మ ఆ అపర్ణ తీసుకుని కోపంగా చెప్పారు, ఈ బొమ్మ మీకు ఎలా దొరికింది? ఇది మీతో పాటు బెడ్ మీద దొరికింది. నా పడకలోనా? అవును, కానీ ఇది మీకు ఎలా దొరికింది? అదంతా వదిలేయండి, కానీ మీరు ఈ బొమ్మ గురించి ఎవరితోనూ చెప్పకండి ప్లీజ్. చూడ్డానికి ఈ బొమ్మ చాలా మోసంగా ఉంది. అది కాకుండా ముందే దానికి ఒక కళ్ళు కూడా లేవు. ఇలా ఈ బొమ్మ గురించి నేనెందుకు వేరే వాళ్లతో చెప్తాను? పనామే నవ్వుతూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇటువైపు ఆ బొమ్మకు ఇంకో కళ్ళల్లో విచిత్రమైన మెరుపు కనబడింది. మరుసటి రోజు అపర్ణ నిద్రలో నుండి లేచినప్పుడు వాళ్ళమ్మ చాలా బాధపడుతూ సోఫాలో కూర్చుని ఉంటారు. ఏమైందమ్మా, మీరు చాలా బాధపడుతూ ఉంటారు? మన ఇంటి పని మనిషిని నిన్ను ఎవరో హత్య చేశారు. ఏంటి, హత్య? కానీ ఎవరది? ఏం చెప్పను, ఆమె శరీరాన్ని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? హత్య చేసింది ఎవరో మనుషులు కాదు, మృగాలని. ఆమె శరీరం అంతా గాయపడి ఉంటుంది. ఆమెకి ఒక కళ్ళు కూడా లేదు. అరే దేవుడా! నువ్వు దీని గురించి ఏమీ ఆలోచించుకు. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, నేను నీకోసం టిఫిన్ రెడీ చేస్తాను. వాళ్ళు ఆ ఇంటి పని మనిషే, కానీ చాలా ఏళ్లుగా పనిచేయడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒకరుగా అవుతారు. అందువల్ల వాళ్ళు చనిపోవడం వల్ల అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని రోజులు అలాగే వెళ్ళిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు అపర్ణ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చుంటుంది. వాళ్ళు రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు సిటీ బయటున్న ఒక బంగ్లాలో విచిత్రమైన ఒక బొమ్మ దొరికింది. ఏంటి బొమ్మ? ఎక్కడుంది? నాకు ఆ బొమ్మని చూపెట్టు. అపర్ణ వెంటనే ఆ డ్రాని ఓపెన్ చేసి ఆ బొమ్మని బయటికి తీసింది. ఆ బొమ్మని చేతికి తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ చాలా గట్టిగా నవ్వింది. ఇదేంటి అంత స్పెషల్ అయిన బొమ్మ? ఇది ఒక రాయితో చేసిన బొమ్మే కదా. దాన్ని వినగానే అపర్ణ చాలా బాధపడింది. హే, ఎక్కువ నవ్వద్దు, నీకేం తెలుసు పాత వస్తువుల గురించి? ఇవ్వెలాగా? అలా చెప్పి అపర్ణ ఆ బొమ్మని డ్రాలో పెట్టడానికి వెళ్ళింది. అలా డ్రాలో పెట్టేటప్పుడు ఆ బొమ్మ కళ్ళు మెరుస్తూ కనపడ్డాయి. మరుసటి రోజు అపర్ణ పడుకునున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్లోకి వస్తారు. అపర్ణ కొంచెం లేమ్మా. ఏమైందమ్మా, ఎందుకు ఇంత పొద్దున్నే లేపుతున్నావు? మీ ఫ్రెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ న్యూస్ వినగానే తన నిద్ర చెడిపోతుంది. ఏం చెప్తున్నారు? కానీ ఎలాగా? ఏం చెప్పను, ఇప్పుడే నీ ఫ్రెండ్ నాకు కాల్ చేసింది. తను చెప్పింది తను ఏదో యాక్సిడెంట్లో చనిపోయిందని, ఇంకా తనకింకో కళ్ళు కూడా లేదని. తన ఫ్రెండ్ చనిపోయిన విషయం విని అపర్ణకేం చెప్పాలో అర్థం కాలేదు. నిన్న ఎవరితో ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉందో ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలతో లేదు. అపర్ణ పూర్తిగా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. ఆమె గంటలుగా దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు తన రూమ్లో తను కూర్చుని ఉంటుంది. ఆ బొమ్మని తను చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకి గుర్తుకొస్తుంది, ఆ పనామె ఆ బొమ్మని ఏదేదో ఎగతాళి చేసి ఆమె చచ్చిపోయింది. అలాగే ఆమె ఫ్రెండ్ కూడా బొమ్మను చూసి కిండల్ చేసినప్పుడు మరుసటి రోజు ఆమె కూడా చనిపోయింది. అది మాత్రం కాకుండా ఇద్దరికి ఒక కళ్ళు కూడా లేదు. అపర్ణ ఆ బొమ్మని చేతికి తీసుకుని దాంతో చెప్పింది, నువ్వే ఆ ఇద్దరిని చంపావా? చెప్పు, నువ్వే ఆ ఇద్దరిని చంపావా?
చెప్పు, ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు ఆ బొమ్మ ఒక కళ్ళు మూచి తెరిచింది. అపర్ణ దాన్ని గమనించింది. వెంటనే ఆ బొమ్మని తను దూరంగా విసిరేసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు కన్నీళ్లున్నాయి. ఆమె చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఆమె ఈరోజు చనిపోయింది. నిన్ను నేను ఇంటికి తీసుకొచ్చి పెద్ద తప్పు చేశాను. నువ్వు చూడ్డానికి సైలెంట్గా ఉన్నావు. నీకు ఒక కన్ను కూడా లేదు. కళ్ళన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఈ బొమ్మని నేను అదే పాత బంగ్లాలో విసిరేసి రావాల్సింది. నీకు ఇంట్లో బతికే అర్హతే లేదు. అప్పుడు ఒకవైపు పడి ఉన్న ఆ బొమ్మ కంట్లో నుండి మెరుపొస్తుంది. అది కోపంగా చెప్పింది, నువ్వు నన్ను ప్రేమించి అనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను వద్దనుకుంటున్నావని ఇప్పుడే తెలుసుకున్నా. నా కళ్ళని చూసి నువ్వు నన్ను కిండల్ చేస్తావా? నువ్వు ఇంకొకరిలానే ఉన్నావు. పర్వాలేదు, ఇప్పుడు చావాల్సిన టైం వచ్చింది. దాని తర్వాత అపర్ణ అరుపులు వినపడ్డాయి. దాని తర్వాత అన్నీ సర్దుకున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.